నమస్కారం అండి. మీది ఏ ఊరు మామూలుగా ఫస్ట్? నేను సొంత గ్రామం గుడిపాడు. గుడిపాడులో జన్మించినాను. 50 సంవత్సరం 1950 సంవత్సరంలో 50 సంవత్సరం జన్మించిన గుడిపాడులో 4వ తరగతి వరకు చదువుకున్నాను. ఆ తర్వాత మా పెద్దలు చదువు మానిపించేసి సేద్యం వ్యవసాయం మరి వ్యవసాయం చేయాలని పెట్టుకున్నారు. వ్యవసాయం చేస్తూ మళ్ళా ఆ వ్యవసాయంలో మాకు ధాన్యం కొర్రలు, ఆరుగలు, జొన్నలు, కందులు, గుత్తి శనక్కాయ, నాలి శనక్కాయ ఇవన్నీ పండిస్తాం ఆహారానికి. ఆ రోజుల్లో మాకు కొర్రన్నము, ఆరుకన్నము, జొన్న సంగటి, జొన్న రొట్టెలు, కందిపప్పు ఈ ఆహారమే మేము తిని. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? మాకు ఆ రోజుల్లో 10 ఎకరాల భూమి ఉన్నది. అదంతా ఎవరు సంపాదించినారు? అదంతా మా అబ్బా, మా నాన్న సంపాదించాడు. ఆ వ్యవసాయం చేసుకుంటూ ఇట్లా జరిగిపోయింది నా కాలము. మళ్ళీ ఇక్కడ కడపకు వచ్చి నవ్వికొట్టి పెళ్లి చేసుకున్నా. వీళ్ళకి ఒకటే కూతురు ఉన్నది. ఆ కూతురు నాకు ఇచ్చినారు. నేను ఇచ్చే ఇక్కడికే వచ్చి నేను నిలబడిపోయి 5 మంది బిడ్డలను 5 మంది బిడ్డలు పుట్టినారు. 2 ఆడపిల్లలు, 3 మగ పిల్లలు. వాళ్ళను సంరక్షణ చేసుకుంటూ వాళ్ళను బతికించుకుంటూ ఏదో నా వృత్తి నేను చేసుకుంటూ ఆ పిల్లలను చదివించుకొని ఇంతవరకు తెచ్చుకున్నాము. ఇప్పుడు మాకు వయసు అయిపోవచ్చింది. నాకు 70 సంవత్సరాలు, ఆమెకు 70 సంవత్సరాలు. ఇద్దరికి ఒకటే వయసు కాదు కదా? ఇద్దరంటే 1 సంవత్సరం అటు కాదు. మీకు అన్నం లేదంటానవే, వరి అన్నమే కష్టం అంటానవే. అది ఎట్లా? ఎన్ని సంవత్సరాల క్రిందట మీకు అలా జరిగింది? వరి అన్నం కరువే నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత వరి అన్నం అనేది బాగా ఉండేది. ఇళ్ళకు ఒక 2 3 అధికారుల కింద పండించుకుంటున్నారు. ఆ ఒడ్లు ఇంట్లోనే పెట్టుకొని ఆ ఒడ్ల గింజలు తీసి వేసుకొని వంట చేసుకొని తింటున్నాము. ఆ రోజుల్లో ఆహారంలో చాలా పుష్టికరమైన ఆహారము. అందువల్ల ఏదో ఇంతవరకు ఉండవు భగవంతుని కృప. అదే ఇప్పుడు చెప్తాంటారు కదా చాలా మంది, ఆ రోజుల్లో కొర్రలు, ఆరికలు అది ఉన్నాయి కదా, ఊదలు, సామలు, 5 ఇన్నోళ్ళు బాగుంటారని. మరి నీకెందుకు వరి అన్నం పైన అంత ఇష్టము, ఆ అన్నం పైన అంత ఇష్టం లేదనేది ఏమింది? ఆయన పైన బాగుంటాయి, బాగా డైస్ గా ఉంటుంది. అది కాబట్టి తినేదానికి బాగుంటాయి. అందులో ఆ రోజుల్లో ఆ వరి పంట 6 నెలల పంట. మొలకలు అంటే 6 నెలలు పండిస్తున్నారు. 6 నెలల పంట. జీలకర్ర మసూరు పంట అంటే 5 నెలలు పండిస్తున్నారు. ఇప్పుడు 3 నెలలుగా పంట పండిస్తున్నారు. కాబట్టి మనుషులకు ఒక భూదేవి కూడా ఎరువు వేసి మట్టి తోలి పంటలు పండిస్తారు. ఇప్పుడు అన్ని రసాయనాలు వేసి భూదేవికి పండిస్తున్నారు. కాబట్టి ఆ రసాయనాల వల్ల మనం తినే ఆహారం కాబట్టి మనుషులకు అన్ని జబ్బులే, షుగరు, బీపీ అన్ని రకరకాల జబ్బులు వచ్చినాయి. ఆ రోజుల్లో మీరు కొర్రలు, ఆరికలు తింటాన్నారు, ఈ జబ్బులు లేవు. జబ్బులు లేవు. 100 సంవత్సరాల నుంచి సూదికి దారం ఎక్కించారు మా పెద్దవాళ్ళు, మా అబ్బా. ఏమే ఇప్పుడు 30 ఏళ్ళగా దూదికి దారం ఎక్కి లేకుండా కళ్ళు కనపరావడంలే. 30 ఏళ్ళగా మోకాలు నొప్పుడు. కడుపులో బిడ్డ ఉండగానే కడుపులో బిడ్డ గర్భం పడితేనే షుగర్తోనే వస్తున్నారు. షుగర్ వ్యాధి, ఆ వ్యాధి అని వస్తారు. అందువల్ల ఇప్పుడు ఇదంతా ఈ పరిస్థితి రాజకీయ నాయకులు, ఈ వ్యాపారస్తులు ఇదంతా భూములకు సరైన సత్వ పెట్టి పంట పండించిన దానివల్ల ఈ జబ్బులన్నీ మనుషులకు వచ్చినాయి. అదే విధంగా ఇప్పుడు జబ్బులు ఇన్ని అనేటువంటివి చూస్తాము. ఆ రోజుల్లో ఇన్ని జబ్బులు చూసిన వాళ్ళు కాదు. కానీ అక్కడ ఆ రోజుల్లో చావులు ఎక్కువగా చచ్చిపోతున్నారు. ఏ విధంగా చస్తున్నారు మరణాలు? ఈ యొక్క సమాజంలో ఇంత వైద్యం లేదు అప్పట్లో. అందువల్ల తెలియక చస్తున్నారు. అంతే. అంటే అయ్యాలకు షుగర్ అనేది తెలియదు, బీపీ అనేది తెలియదు. అవును. బీపీ అంటే పైసం లేని ముఖం సరిగ్గా అది నాటు వైద్యం చేసుకుని నిమ్మకాయ, తేనె, కలకండ అవి కలుపుకొని తింటే ఆ పైసం పోతాయి. అది అంతే.
అంతే. అయితే ఇప్పుడు మనము ఈ సమాజము బాగుపడడానికి ఈ రోగాలు రాకుండా పోవడానికి నీ ప్రయత్నంగా నువ్వు మాకు ఏం చెప్తావు సజెషన్? నేను చెప్పేది ఏమిటంటే, నీకు 2 ఎకరాల భూమి ఉంది కదా, నువ్వు ఆ 2 ఎకరాల భూమి సంవత్సరానికి ఆ భూమికి ఎరువు దొరుకుని మట్టి దొరుకుని ఇంత ఈ రసాయనాలు వాడకుండా మంచి సతవ పెట్టి 12 కాడికి అది ఆ సతవులు పెట్టి ఎక్కువ లాభం ఉండదు. తిండి గింజల వరకు ఆరోగ్యానికి బాగుంటుంది. నువ్వు పెద్ద లాభం ఉంచి అమ్ముకునేదానికి కుదరదు. కాబట్టి అట్లా సొంతం చేసుకొని సొంత పంట ఆకుకూరలు అయితేనేం కూరగాయలు అయితేనేం ప్రతి వస్తు సొంతం నువ్వు ఎరువు దొరికి నువ్వు సొంతం చేసుకొని తింటివే ఏ రోగాలు ఉండవు. అది దానివల్ల ఏమంటావంటే మంచి ఎరువు వేసుకోవాలా, మందులు కొట్టకుండా పంట పండించుకొని బ్రతకాలా అంటావు. అప్పుడైతే ఆరోగ్యాలు బాగుంటాయి అంటావు. ఇంత ఖర్చు కూడా రాదు, ఆసుపత్రికి పోవాల్సిన అవసరం లేదు. సరే అయితే అది ఉంటా. ఉండు. నమస్కారం అండి.